కొంతమంది నాస్తికులు అనే పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్యనే అయ్యప్ప స్వామి మీద ఒకతను చాలా చెడుగా మాట్లాడాడు, అతని తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే రేంజర్ల రాజేష్ అనేటువంటి వ్యక్తి సరస్వతి అమ్మవారి మీద నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు. ఇవన్నీ ఇటువంటి విషయాలు మనం ఎవరం మనం అందరం దేవాలయానికి వస్తున్నాం, దేవుడు దర్శనం చేసుకుంటున్నాం, కానీ ఈ దేవీ దేవతల్ని మన హిందూ అది వాళ్ళకి బలం అయిపోతుంది. కాబట్టి మనం అందరం కలిసి కొంచెం గట్టిగా స్పందిస్తే ఇక వాళ్ళెవరు మాట్లాడకుండా ఉంటారు. ఒకవేళ అలా మాట్లాడిన వాళ్ళని మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మనం గట్టిగా డిమాండ్ చేసినట్లయితే గవర్నమెంట్ కూడా స్పందిస్తుంది. ఇంకెవరు అలా మాట్లాడకుండా ఉంటారు. ఆ విషయం కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఉంచడం జరిగింది. మనందరం కూడా స్లోగన్ ఇద్దాం: హిందూ ధర్మం వర్ధిల్లాలి వర్ధిల్లాలి, హిందూ ద్వేషులు నశించాలి నశించాలి, హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ద్వేషులు నశించాలి హిందూ ద్వేషులు హిందూ ద్వేషులు. అయితే ఆ రాజేష్ అనే వ్యక్తి అది ఏం చెప్పాడంటే, సరస్వతి అమ్మవారి శ్లోకం మన అందరం కూడా అక్షరాభ్యాసంలో చెప్పేటువంటి శ్లోకం: సరస్వతి నమస్కృత్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హిందువులో శ్లోకం రాయడం అందరూ చెబుతున్నారు శ్లోకం. దాని మామూలుగా అసలు దాని అర్థం ఏంటంటే, ఓ సరస్వతి మాత నీకు నమస్కారం, నువ్వు అనేక వరాలు ఇచ్చేటువంటి దాన్ని మాకు కోరిన వరాలు ఇస్తావు. కామరూపిణి, కామరూపిణి అంటే అక్కడ దాని భావం ఏంటంటే, ఆవిడ ఏ రూపంలోకి మారవలసుకుంటే ఆ రూపంలోకి మారేటువంటి శక్తి ఆవిడకు. ఇప్పుడు మనం ఒక గురువు దగ్గర చదువు నేర్చుకుంటున్నాం, ఏ విద్య అయినా సరే ఒక గురువు దగ్గర నేర్చుకుంటూ ఉంటాం. ఆ గురువునే సరస్వతి స్వరూపంగా మనం భావించాలి. ఆ సరస్వతి అమ్మవారే ఆయనలో ప్రవేశిస్తుంది. అయితేనే వాళ్ళు మనకు ఆ చదువు నేర్పగలరు. ఆ భావన మనకు మామూలు లోకంలో కూడా పండితుల్ని కుంభావ సరస్వతి అంటూ ఉంటారు. అంటే సాక్షాత్తు పురుష రూపంలో ఉన్నటువంటి సరస్వతి మాత. ఆ కామరూపిణి అనే పదానికి ఏంటంటే, మనం ఏ చదువు ఎవరు నేర్పినా వాళ్ళ సరస్వతి స్వరూపులే అనే భావం. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను విద్యను ఆరంభం చేస్తున్నాను, ఏ విద్య అయినా సరే ఈ విద్యను ఆరంభం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ కూడా నాకు మంచి సిద్ధి కలగాలి, చదువులో మంచి ఉన్నతి కలగాలి అని దాంట్లో ప్రార్థన ఉంటే, ఆ రాజేష్ అనేటువంటి ఆ దుర్మార్గుడు ఆ కామరూపిణి అనే పదానికి నోటుకు వచ్చినట్టుగా ఐటమ్ గాడ కామరూపిణి అంటే అని, ఆవిడ ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకుంది సరస్వతి, ఆవిడకి చదువులు ఎట్లా వచ్చని అట్లా నోటుకు వచ్చినట్టుగా మన హిందూ దేవతల మీద వాడు చాలా చెడుగా మాట్లాడుతున్నారు. అటువంటి ఈ దుర్మార్గుల్ని తప్పకుండా ప్రభుత్వం చట్టపరంగా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని శిక్షించేదా